సంవత్సరాలు మోహం కలిగిందా? మోహం అంటే ఏంటి బాబు? అమ్మా ఏమంటివి? మోహం అంటే అమ్మా నేను బ్రహ్మచారిని, నన్ను అట్లాంటి మాటలు మీరు అడుగుకూడదు. మరి నువ్వే అన్నావా నువ్వే మోహం అని? ఏమన్నావు? అతను ఏంటంటే ముసలి కాలం అతను మోహం కలిగింది అంటాను. మోహం అని స్వామివారిని అడిగావు. అడిగితే స్వామివారు ఏం చెప్పారు? తెలియదట అతను. తెలీదు. అతను బ్యామడట. అతనికి పెళ్ళే లేదు కదా, మోహం ఎందుకు వస్తుంది? పెళ్లి లేదు. పెళ్ళేదా? పెళ్లి లేదు. అంత బడేది అట్లా కొన్ని 3-3 పిల్లలు తండ్రి అయిపోను, ఏం చేసుకోడు. బ్రహ్మచారి కాబట్టి అతను పెళ్లి చేసుకోలేదు, అతనికి మోహం అంటే తెలియదు. మీ అమ్మకి తెలిసినేమో అడుగు. అమ్మ మోహం అంటే నీకే తెలుసు? నాకు తెలియదమ్మా. నీకు తెలీదా? తెలీదమ్మా. మీ అమ్మకాన్ని పెద్ద అంటావు నువ్వు. మా అమ్మకాన్ని 3 సంవత్సరాలు చేయను నేను. నీకు తెలిసినా? నాకు నేను పుష్పాలు అవ్వలేదు. అయితే మోహం అసలే తెలియదు. అయితే నీవు పుష్పాలు అవ్వలేదు, మీ అమ్మకి తెలియదు, బ్రహ్మచారి కంటే అతనే తెలియదు. అన్ని రంగాల్లో అనుభవించాను కాబట్టి మోహం అంటే నాకు తెలుసు. నీకు తెలుసా? తప్పనిసరిగా నా దగ్గర ఉంది మోహము. మోహం అంటే మోహం అంటే అది ఎప్పుడు వస్తుందో, అది ఎప్పుడు వెళ్ళిపోద్దు, వచ్చినప్పుడు చెప్పదు, వెళ్ళిపోయినప్పుడు చెప్పదు. అదిగో మోహం వస్తుంది చూసుకో. మీద పడిపోయి మోహము. గర్మని ఇచ్చి నేర్చుకోవాలి. అది ఎవరికి తెలియదు, అది ఎప్పుడు చెప్పరాదు. అది మోహం అంటారు. మీకు సోటెత్తను అనుకున్నావా? చెత్తగారి మీకు సోటెత్తను అనుకున్నావా? మీరు వంతులా మిగిలి పాడే. అలాగనే అమ్మా చెప్పు. నేను ఇంక చెప్పమందవా తల్లి? చెప్పు. నేను చెప్పు బాబు. అమ్మా నువ్వేదో పూర్తిగా పెట్టు, సగం పెట్టి వదిలేకో. ఏమిటమ్మా మాటలు? అమ్మా నేను ఏ కార్యం అనర్చినా లోక కళ్యాణము కొరకే కదా. ఇది అలాగే చెప్తాను. అలా మాకు అనుమానం వచ్చింది. అమ్మా నీ ప్రాణనాథుడు, నా ప్రాణనాథుడు, నీ ప్రాణపతి, నా ప్రాణపతి, నీ ప్రాణేశ్వరికి పరమూల జాలారే కళ్యాణ పరమూల జాలారే కళ్యాణ అది కాసేదికి వెళ్ళామా? వదిలే నేను పట్టుకోండి వదిలే. ఏమి పాత్ర నేను పట్టుకున్నాను. నేను పట్టుకున్నాను. ఏంటమ్మా ఇక్కడ గొడవ? మా బాధకి మేము మళ్ళీ తొందరగా ఏదో మాట చెప్పారు. చెప్తే ఆ మాటకు మేము ఏడితే ఈడొచ్చి ఎందుకమ్మా ఏడుతాను అడక్కన్నా సంగలు ఎరగలే చేయలెట్టి మీదకెత్తి వదులు అంటాడు. వదులు కాదు వదలమంటాడు. ఈడనా ఈ జబరగుండాడు తెలుగు తక్కువ అడిగితే నేడు చేయండి. ఇలా రమ్మి ఏదో కాల్ చేసి పడిపోయింది, నీ దిష్టిలో పడింది. నీ దిష్టిలో పొడుగున్నాడే. నీ దిష్టిలో పడితే పడిపోయినప్పుడు ఎత్తున్నావా? ఎత్తున్నాను. ఎలాగెత్తున్నారా చెప్పాలా? మరి అది కదా మా శంక చెయ్యడు. అడిగినప్పుడు చెప్పాలి కదా. ఏ నోటి మాట చెప్పలేదు, చేయలేదు. చెప్పండి. కానీ ఈడేనా? ఈడే పొడుగున్నాడు. మరి ఎలాగెత్తున్నాడు చెప్తారు కదా. నువ్వు పెద్ద మనుషులాగా ఉన్నావు. ఎలాగెత్తాడు నా చెంకలు ఎరగలేదు చేయలేట్టి అక్కడైతే కానీ ఏట ఏర్రమాటమా ఏడుతాను ఏర్రమాటమా నా బాధకు నేను ఏడుతాను. అవునా? నలుగురు నాకు గడ్డి ఆడతాను. గడ్డి ఎక్కడ ఆడతాను? కాలంలా నువ్వు పనికొస్తావు. నా బాధ నీకు ఎలకొద్దంటే నీకు అమృతం లేకుంది. అంతే కదా.
ఓయ్ స్వామి అమ్మా ఇలా డిగ్రీలు అన్నాలు బట్టి నేర్చుకున్నావు విద్య ఆ, అది మరి తల్లి ఇచ్చి కదా భార్య బట్ల కెడద ఎత్తావు అమ్మా. ఆ? భార్య బట్ల కెడద ఎత్తావు నేను రమ్మనమా కౌరెట్మా పిలుపుమా తొంభర బంగారం అయి పోను టమాటాలు కాకులు పొడిచేది డోర్లే డోర్లే నాకు టమాటీలు ఉన్నాయట నేను రమ్మనమా అమ్మా. కౌరెట్మా పిలుపు చేసినమా కాస్త ఆగుతావా ఏ తాగుతావా చూడు తల్లి నేనేమి చేశాను ఆ? ఏమి చెప్పాను ఏమి అక్కడ అక్కడ పరమేశ్వర చేర్చడం లేదు పోస్ట్ మెల్ల అక్కడ పెట్టినావు అమ్మా ఆ, చూడు తల్లి ఆ. మీ అమ్మవారికి జరిగిన అన్యాయాన్ని అన్యాయాన్ని తెలియ చెప్పడం కూడా తప్పేనా తప్పు ఏ ఒక 6 మాసాలు 3 మాసాలు పోయిన తర్వాత చెప్పలే పర్వా అమ్మా ఆ, ఆగు తల్లి ఏమి అప్పుడే ఈ విషయం తెలియవలసిందే కదా ఎందుకు తెలుస్తుంది ఇప్పుడు ప్రేమకు వెళ్ళిపోతాడు గుంటూరు రాజమండ్రి వెళ్ళిపోతాడు అయ్యా 6 మాసాలు 6 సంవత్సరాలు రారయ్యా ఒక పిల్లన్న ఎత్తుకుని వస్తారయ్యా అప్పుడు వచ్చిన తర్వాత ఇల్లు సెంటర్కి వస్తారయ్యా పాలకాడ సెంటర్కి వచ్చేది నాలా టెంగుల మొత్తం ఎంతది మీ అల్లుడు మీ అమ్మ వస్తున్నారు అంటారు ఇంటికి యజమానికి వెళ్ళకుండా ఆడికి రాని ఆడికి మెల్ల ఇరిచేస్తాను అంటారు ఇంటికి యజమాని మరి కోసం తల్లి వాళ్ళకి అనలేదు కదా ఎందుకైనా వాళ్ళు అక్కడ ఎకరో సకరా ఇద్దాము పాత ఇంట్లో ఇద్దామని అంటారు ఆ కోపం సలారిపోయింది కదా సరే వాళ్ళకి కాకుండా ఆనాడు రావుడికి ఆంజనేయులు పెట్టావు నువ్వే నేనే. మరి ఎవరు పెట్టరు కృష్ణాజులు పెట్టావు నువ్వే నేనే. ఇప్పుడు మా అమ్మకి పెట్టావు నువ్వే ఏమిటమ్మా కయ్యమా భర్త ఒకళ్ళు తీసుకొద్దు నేను చెప్తే నీకు ఎలా సంతోషంగా అన్నది కడుపు దివ్యేస్తుంది నాకు నువ్వు అడగవు నన్ను అడగనేవు దులిపా అంకెంతలు ఉన్నాయి కదా అమ్మా నేనేమి చెప్పనక్కర్లేదు ఏమి దీనికి ఎందుకు మీ కుటుంబాన్ని కూల్చేస్తున్నాను కూల్చేసిన మరి అది ఎండనో కూల్చేసినావు అరిచేది మంట కలిపిన నువ్వే అలో లక్షణే భార్య ఒక దగ్గర కొడుకు ఒక దగ్గర అతను ఒక దగ్గర అలో లక్షణే నువ్వు పెట్టిన పెద్దంగానికే ఆ ఎండకోన్నాడా నువ్వే చెప్పు బ్రహ్మచారి దేవచారి చెప్పొచ్చినట్టు దూరంగా ఉండి మాట్లాడు. నీకెందుకయ్యా ఎక్కడో అడవులు అంటూ కొండలో తపస్సు చేసుకుని ఉండాలా నువ్వు అలాంటి వీళ్ళ సంసారంలో తగులు పెట్టడానికి వచ్చినావు అమ్మా ఆ? చూడు తల్లి ఆ. మీ అమ్మవారికి జరిగిన అన్యాయాన్ని అన్యాయాన్ని చెప్పానే ఆ. అది తప్పే తప్పైతే నా త్రాడు నేను పోతాను తప్పైతే పంతులు కాడికి వెళ్ళి నువ్వు చెప్తాడు చెప్పాడు ఇంకేంటి నీకు చెప్పాలా నీ భర్తట ఆ ఇలూరుపురం వెళ్ళాట ఆ జలాలకి పెళ్ళి అని చెప్పి ఇంకేం చెప్పాలి అందుకే మీ నాన్న నీకు పెళ్లి చేయకన్నా ఈ దుఃఖి వదిలాడు అమ్మా ఆ. అపచారము తల్లి ఏమి? తుంపురు కాదు మా ఊళ్ళో ఆల్రెడీ పెట్టి ఆవు కడతారు ఈ దుఃఖ ఇది దుఃఖ నారాయణ ఎక్కడ లేడు అక్కడ ఉన్నాడు నారాయణ అందుకే మీ నాన్న పెళ్లి చేయకుండా ఆయన ఊరు మీద తిరిగి ఈ దుఃఖ వదిలాడు సరే మీ కర్మ ఆ. మీరు అనుభవించండి పోను బాబు వెళ్ళిపోగానే దీనికి ఏదైనా ఉప్మేనమ్మా అమ్మా ఉప్మేనా ఉప్మా కాదే ఆ. ఉపాయము అగో ఉపాయం అమ్మా నన్ను అడుగుతున్నారు నిన్నే చూడు తల్లి ఆ. నువ్వు కుటుంబాలు కూల్చేవాడిని కూల్చేవాడు సంసారం సాగిచ్చేవాడిని కాబట్టి నాకెందుకు తల్లి ఉపాయం మరి నేను రమ్మనమ్మా నాకెందుకు తల్లి అంట నేను రమ్మన్నాము కౌరెట్లా అందుకు మీరు ఏమి అడగవద్దు నేను పెట్టు దీనికి ఏదైనా ఉపాయం పెట్టవా అంటాను ఇప్పుడైనా కాస్త అడిగే రీతిలో అడగండి చెప్తాను అమ్మా అడిగే రీతిలో చెప్పండి నేను చెప్తాను బాబు అమ్మా. నీ పాదాలకు ఒక నమస్కారము బాబు అది ఏదో దీనికి ఉపాయం ఏదో చెప్పు ఉపాయమా? ఆ. అవి లైట్లు చూస్తాం లైట్లవే అమ్మా చక్కని ఉపాయం తోచినది చెప్పినేనా చెప్పమంది చెప్పినేనా అమ్మా మలకలి నీవు భయపడితేనే బయటపడేనేమో నీవు భయపడితేనే బయటపడేనేమో కలుపును బంధించు అమ్మా నీ ప్రాణపతి వచ్చేసరికి నా ప్రాణపతి వచ్చేసరికి నీ ప్రాణనాథుడు వచ్చేసరికి నా ప్రాణనాథుడు
వచ్చేసరికి అమ్మా చెప్పండి. కవాటము 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 ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా